హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గాడ్ బ్లెస్ దిస్ డే. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని మాటలు మాట్లాడదామని నేను ఈ వీడియోను ఆన్ చేశానండి. ఇందులో ఏం లేదండి, దేవుడు చెప్పిన ఆశ్చర్యకరమైన అద్భుతములైనటువంటి మాటలు. బైబిల్లో కొన్నిసార్లు మనం చదివినా కానీ చాలాసార్లు సందేహాలు ఉండిపోతాయి, అర్థం కావు కొన్ని. సో వాటిని మనము మరి విడమర్చి చెప్పుకున్నప్పుడే మరి మనకు అర్థమవుతాయండి. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజలు బాగున్నప్పుడు వారిని ప్రేమించడం సులభం. వారు నవ్వుతున్నప్పుడు, వారు బలంగా ఉన్నప్పుడు, వారి దగ్గర ఇవ్వడానికి ఏదైనా ఉన్నప్పుడు. కానీ యేసు ఒక విభిన్నమైన ప్రేమను చూపించాడు. అది ఎలాంటి ప్రేమ అని. ప్రజలు బాగున్నప్పుడు వారిని ప్రేమించడం సులభం. వారు నవ్వుతున్నప్పుడు, వారు బలంగా ఉన్నప్పుడు, వారి దగ్గర ఇవ్వడానికి ఏదైనా ఉన్నప్పుడు. కానీ యేసు ఒక విభిన్నమైన ప్రేమను చూపించాడు. ఏంటా ప్రేమ చూద్దామా అండి. వారి దగ్గర ఇవ్వడానికి ఏదైనా ఉన్నప్పుడు, వారు నవ్వుతున్నప్పుడు, వారు బలంగా ఉన్నప్పుడు, వారి దగ్గర ఇవ్వడానికి ఏదైనా ఉన్నప్పుడు, ప్రజలు బాగున్నప్పుడు వారిని ప్రేమించడం మనకు కూడా చాలా సులభం కదండి. కాకపోతే యేసయ్య ఎట్లాంటి ప్రేమ చూపించినాడు అదే ప్రజల పట్ల చూద్దాం రండి. కానీ యేసు ఒక విభిన్నమైన ప్రేమను చూపించాడు. ఆయన విరిగిన హృదయాలతో కూర్చున్నాడు. బాధపడుతున్న వారి మాటలను విన్నాడు. ఏడుస్తున్న వారితో కలిసి ఏడ్చాడు. సంతోషించు వారితో సంతోషించుడి, దుఃఖించు వారితో దుఃఖించుడి. రోమా 12:15. ఈ మాటలు నాకు చాలాసార్లు ఏంటి ఇది, సంతోషించు వారితో సంతోషించుడు అనండి, దుఃఖించు వారితో దుఃఖించుడే అనండి. అంతా ఈ మానవ యొక్క ప్రవాహంలో మనం కొట్టుకుపోతూ, అనేక మంది స్నేహితులు, బంధువులు వీళ్ళలో కొట్టుకుపోతూ మనకి ఈ మాటలు చాలాసార్లు మన గొడవలు మనకే సరిపోతాయి. ఇవన్నీ ఆలోచించడానికి అంత టైము ఉండదు, అంత మైండ్ అనేది మనసు పెట్టమన్నమాట. కానీ ఇక్కడ ఎంత బాగా దేవుడు దాన్ని యొక్క వాక్యమును యొక్క అర్థాన్ని ఇక్కడ విడమర్చి చెప్తా ఉన్నారండి. దేవుని కృప అయిన దయతో ఇది నాకు దక్కిందండి. సో నేను చెప్తున్నాను, నిజమైన ప్రేమ అంటే ఎల్లప్పుడూ సరైన మాటలు చెప్పడం కాదు. చాలాసార్లు కొంతమంది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మేము అనుకుంటూ చాలా ముందుకు వెళ్ళి ఏదో వాళ్ళ తప్పు చెప్పేయాలని ఎగిరిపోతూ ఉంటారండి. ఎగిసి పడుతూ ఉంటారు. బుద్ధిహీనులు వాళ్ళు. కొన్నిసార్లు ప్రేమ అంటే కేవలం వారి పక్కన ఉండటమే. కేవలం అలా చేయరండి వాళ్ళు. ఇంకా ఏం చేస్తారంటే విమర్శలు చేయటము, ఒకరి పేరును పాడు చేయాలని, మన పేరును పాడు చేయాలనుకోవటము, ఒంటెను మింగి దోమను వడియగట్టువారంటండి ఇటువంటి వారు. సో అట్లాంటి వ్యక్తుల గురించి భయం ఉంటుంది మనకు. కానీ అసలైన వాళ్ళు ఎలా ఉంటారు, క్యారెక్టర్స్ అనేది ఇక్కడ చెప్పబడిందండి. కొన్నిసార్లు ప్రేమ అంటే కేవలం వారి పక్కన ఉండటమేనంటండి. తొందరపడకుండా వినడం, తీర్పు తీర్చకుండా శ్రద్ధను చూపడం అండి. నేను చెప్పే మాటల మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మీకు అన్నీ బాగా అర్థమవుతాయి. ఓకే. తీర్పు తీర్చకుండా శ్రద్ధ చూపడం, తొందరపడకుండా వినడం, ఇదంతా ఎవరి వల్ల సాధ్యం అండి చెప్పండి? దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఆయన మార్గాలు నడుచుకున్న వారికి తప్పకుండా ఇవన్నీ అవసరం అండి. తప్పకుండా అవసరం. కవచంలాగా ఒక ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయండి, ఒక రక్షణ కవచం వేసుకోవాలి, ఆ శత్రువులతో పోరాడాలి అన్న మైండ్ సెట్ ఉంటుంది. సో వారి హృదయాలు కూడా చాలాసార్లు మనము ఎక్కడో బార్డర్లో యుద్ధాలు చేస్తున్న వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేస్తాం, వాళ్ళని ఏం ఆలోచిస్తాం అనుకుంటాం. కానీ మనం మనిషిని పైరూపం కాదని చూడాల్సింది, వారి హృదయాలు చూడాలి. వారి హృదయాలు అక్కడ ఎలా ఉంటాయి, ఆ ఆర్మీలో ఉన్నప్పుడు ఎంత తిష్టగా ఉంటాయి, ఎంత తిష్టగా వాళ్ళు వేసుకొని వాళ్ళు మరి ఎంత ఖచ్చితమైనటువంటి ఆనవాళ్ళతో మరి యుద్ధ ప్రావీణ్యత పొందుకుంటారు కదండి. సో ఈ రీతిగా మనిషి యొక్క హృదయాన్ని మనం పసిగట్టగలగాలి, వాళ్ళ హృదయాలను చూడాలండి. అంతేగాని పైరూపాలని చూసేసి వెళ్ళిపోతూ ఉంటే మనశ్శాంతి మనకే ఉండదండి. సో తీర్పు తీర్చకుండా శ్రద్ధను చూపడం అన్నమాట, తొందరపడకుండా వినడం అన్నమాట. పరిస్థితులు ఇబ్బందికరంగా మారినప్పుడు వదిలి వెళ్ళిపోకుండా, ఎవరైనా కష్టపడుతున్నప్పుడు వారితోనే ఉండటం. పరిస్థితులు ఇబ్బందికరంగా మారినప్పుడు అండి, చాలా ఇబ్బందులకరంగా మారినప్పుడు వదిలి వెళ్ళిపోకుండా, ఎవరైనా కష్టపడుతున్నప్పుడు వారితోనే ఉండడం. చాలామందికి తక్కువ విమర్శలు, ఎక్కువ కరుణ అవసరం అండి. ఇక్కడ చెప్పబడింది చూడండి విమర్శల గురించి కూడా. చాలామందికి తక్కువ విమర్శలు, ఎక్కువ కరుణ అవసరం అండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణం వరకు కూడా కరుణ చూపించారు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఒక మదర్ తెరిసా లాంటి ఆ యొక్క భారతదేశానికి
తల్లిగా ఆమె పిలువబడిందండి, ఒక మాతృమూర్తిగా పిలువబడింది. ఆ తల్లిగారి కూడా చూపించింది కరుణే కదండి. సో తక్కువ సరిదిద్దడం, ఎక్కువ అర్థం చేసుకోవడం అవసరం అండి. ఎందుకంటే కొన్ని పోరాటాలు కనిపించవు, కొన్ని గాయాలు దాగి ఉంటాయి, మరియు కొంతమంది తాము చెప్పేదానికంటే ఎక్కువ భారాన్ని మోస్తూ ఉంటారు. యేసు ప్రజల బాధను ఎన్నడూ విస్మరించలేదు. ఆయన కృప, కరుణ మరియు సత్యముతో దానిలో అడుగు పెట్టారు. ఎలా అడుగు పెట్టవాలి? మన పాదములు కూడా ఎలా అడుగు పెట్టాలి అండి? కృప, కరుణ మరియు సత్యముతో దానిలోకి అడుగు పెట్టారు. కృప, కరుణ మరియు సత్యంతో దానిలోకి అడుగు పెట్టారు. సో ఈ రీతిగా, మరియు బహుశా ఈనాడు మనం క్రీస్తును ప్రతిబింబించగల గొప్ప మార్గాలలో ఒకటి ఇతరుల స్వస్థత పొందడానికి ఒక సురక్షితమైన స్థలంగా మారడమే. ఎందుకంటే యేసులా ప్రేమించడం అంటే కేవలం ప్రజల విజయాలను అభినందించడం మాత్రమే కాదు, అది వారి కన్నీళ్ళకు కూడా చోటు కల్పించడం. ఎప్పుడు చూసినా కంగ్రాచులేషన్స్ అండి అని మనం చాలామందికి చెప్తూ ఉంటాము. చాలామందికి మంచి గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ, ఏదైనా చిన్న మంచి మార్క్స్ వచ్చినా కానీ చెప్తూ ఉంటాం. కానీ వాటికంటే శ్రేష్టమైనది ఏదంటండి, అది వారి కన్నీళ్ళకు కూడా చోటును కల్పించడమేనంట అండి. మరి ఎంత శ్రేష్టంగా, ఎంత శ్రేయస్కరముగా మరి ఈ మాటలు ఇక్కడ ఉన్నాయండి. మరి చాలా సంతోషం. విన్నవారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.